హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ 1000 crore క్లబ్. ఇండియన్ మూవీస్లో రైట్ నౌ ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ క్లబ్. ఒక హీరో పాన్ ఇండియన్ స్టార్ అవ్వాలన్నా, ఒక స్పెసిఫిక్ రీజన్కి చెందిన ఇండస్ట్రీకి పాన్ ఇండియా ఆర్ పాన్ వరల్డ్ రికగ్నిషన్ రావాలన్నా ఈ 1000 crore మార్క్ టచ్ చేయాల్సిందే. ఒకప్పుడు 100 కోట్లు అంటే చాలా బిగ్ డీల్ అనిపించే మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ 1000 crores అనేది బిగ్ డీల్ అయింది. జస్ట్ 10-12 ఇయర్స్లోనే మన మార్కెట్ ఆల్మోస్ట్ 10 times పెరిగింది అండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మరి ఇలా రేజ్ అయ్యే మార్కెట్ని క్యాప్చర్ చేయడంలో తెలుగు ఇండస్ట్రీ రైట్ నౌ టాప్లో ఉంది అండ్ బాలీవుడ్ ఈజ్ అ క్లోజ్ సెకండ్. కానీ డిస్కషన్లో మనకి వినపడని పేరు ఏమైనా ఉందంటే అది తమిళ ఇండస్ట్రీనే. అసలు ఒకప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్స్ని ఇచ్చిన తమిళ సినిమా ఇప్పుడు ఎందుకు 1000 crores కొట్టడానికి అంత స్ట్రగుల్ అవుతుంది? ఆల్సో 1000 crore కొట్టగలదా, లేదా ఇంకో 10 ఏళ్ల దాకా ఇలానే వేరే ఇండస్ట్రీస్ ఓవర్ షాడో చేస్తూనే ఉంటాయా? అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటిదాకా మనం 1000 crores కొట్టిన మూవీ లిస్ట్ తీసుకుంటే 3 స్ట్రాంగ్ రీజన్స్ కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ 1000 crore రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అనొచ్చు. అవే స్టార్స్, యూనివర్సల్ రిలేటబుల్ కంటెంట్ అండ్ గ్రాండియర్. సో ఫార్ మనకి 1000 crores కలెక్ట్ చేసిన మూవీస్ 7 ఉన్నాయి. టాలీవుడ్ నుండి బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి. బాలీవుడ్ నుండి దంగల్, పఠాన్, జవాన్ అండ్ కన్నడ ఇండస్ట్రీ నుండి KGF 2. ఈ మూవీస్ అన్నిట్లో మీరు గమనిస్తే ఇందాక చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ లో మినిమం అట్లీస్ట్ 2 ఉంటాయి. దంగల్ లాంటి సినిమా గ్రాండియర్ కన్నా కూడా అందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ అండ్ ఆమిర్ లాంటి స్టార్ ని బ్యాంక్ చేసుకొని హిట్ కొట్టింది. పఠాన్ అండ్ జవాన్ అయితే ప్యూర్లీ స్టార్ పవర్ అండ్ గ్రాండియర్ మీద 1000 crores కొట్టాయి. RRR అండ్ బాహుబలి మొత్తం 3 ఆస్పెక్ట్లని కవర్ చేశాయి. కల్కి కంటెంట్ కి అందరూ రిలేట్ అవ్వకపోయినా స్టార్ పవర్ అండ్ గ్రాండియర్ వలన హిట్ కొట్టాయి. KGF 2 కూడా మొత్తం 3 ఆస్పెక్ట్లని కవర్ చేసింది. కానీ రైట్ నౌ తమిళ ఇండస్ట్రీలో ఈ 3 ఇంగ్రీడియంట్సే మెయిన్ ప్రాబ్లం అయిపోయాయి. ఫస్ట్ వచ్చేసి స్టార్స్. స్టార్ పవర్ అనేది పాన్ ఇండియా గేమ్ లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇన్ఫాక్ట్ అంత బడ్జెట్ రావాలన్నా, ఒక మినిమం గ్యారంటీ రిటర్న్ సేఫ్ గా రావాలన్నా సరే స్ట్రాంగ్ స్టార్ నెసెసరీ. రైట్ నౌ ఈ స్టార్ పవర్ ని నిరూపించుకుంది ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్. వీళ్ళిద్దరికి 1000 crore సినిమాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి కేవలం 1000 crore ఫిల్మే ఉంది. ఈ స్టార్ పవర్ వలన ఎంత యూజ్ అంటే పఠాన్ అండ్ జవాన్ మూవీస్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అయినా కూడా SRK స్టార్ పవర్ వల్లనే 1000 కోట్ల మార్క్ క్రాస్ చేశాయి. కల్కి మూవీ కాన్సెప్ట్ కొత్తదైనా అందరికీ వెంటనే ఎక్కకపోయినా కూడా కేవలం ప్రభాస్ స్టార్ పవర్ వల్లనే ఈ ఎక్స్ట్రా పుష్ అనేది దొరికింది. తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ అయితే ఎవరు లేరు. రైట్ నౌ తమిళ ఇండస్ట్రీలో 2 బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారు, రజనీకాంత్, తలపతి విజయ్. విజయ్ ఎలానో మూవీస్ కి బ్రేక్ ఇచ్చారు. రజనీ ఈ ఏజ్ లో పాన్ ఇండియన్ ఆడియన్స్ అందరినీ కవర్ చేయలేరు. సో వీళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా యాక్టర్స్ అందరూ లోకల్ గానే తెలుసు, కానీ వాళ్ళకి పాన్ ఇండియన్ రికగ్నిషన్ అయితే లేదు. గంగువా సినిమా యునానిమస్ హిట్ అయితే సూర్య పాన్ ఇండియన్ స్టార్ అయ్యేవారేమో, కానీ రైట్ నౌ ఆ మూవీ మీద టాక్ చూస్తుంటే అది అయ్యేలా లేదు. అజిత్, ధనుష్, శివకార్తికేయన్ ఇలాంటి వాళ్ళు రికగ్నైజబుల్ ఫేసెస్ అయినా కూడా ఓన్లీ సౌత్ వరకే వాళ్ళ మార్కెట్ అంతా కాస్తుంది. నార్త్ లో అసలు వాళ్ళు ఎవరో కూడా అంతగా తెలియదు. అజిత్ కి రైట్ నౌ టూ లేట్ అయిపోయింది. సో మిగిలింది ధనుష్ అండ్ శివకార్తికేయన్. వీళ్ళల్లో శివకార్తికేయన్ ఇప్పుడిప్పుడే టైర్ 1 స్టార్ లోకి అవుతున్నాడు అంతే. ఇంకా ధనుష్ ఆల్రెడీ బాలీవుడ్ లో మంచి సినిమాలు చేశారు. సో వాళ్ళకి కూడా ధనుష్ ఎవరో తెలుసు. సో ధనుష్ కి విజయ్ అంత మాస్ అప్పీల్ లేకపోయినా కూడా యూనివర్సల్ గా రిలేట్ అయ్యే కంటెంట్ పడితే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఫ్యూచర్ లో ఉంది. కానీ ఇక్కడే తమిళ ఇండస్ట్రీకి వచ్చిన ఇంకొక ప్రాబ్లం. నెంబర్ 2, యూనివర్సల్ రిలేటబుల్ కంటెంట్. ఒక పాన్ ఇండియన్ సినిమా వర్క్ అవ్వాలంటే నార్త్ నుండి సౌత్ దాకా అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉండాలి ఆర్ స్టార్స్ ఉండాలి. స్టార్స్ విషయం పక్కన పెడితే బాహుబలి, దంగల్, RRR, KGF లాంటి సినిమాల్లో ఎమోషన్స్ కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఈవెన్ మలయాళం మూవీస్ కూడా అన్ని కలిపి 1000 కోట్ల కలెక్షన్స్ పెట్టే ఈ సంవత్సరం. అందరిలో బడ్జెట్స్ తో తీసినా కూడా ఇలా కొట్టారంటే వాళ్ళకి చాలా బిగ్ అచీవ్మెంట్ అది. తమిళ మూవీస్ లో ఇదే మిస్ అవుతుంది. రోబో టైంలో శంకర్ లాంటి డైరెక్టర్ దేశం మొత్తం కనెక్ట్ అయ్యే ఒక సినిమా ఇచ్చారు. రోబో సినిమాలో మనం డిస్కస్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ మూవీ ఇప్పుడు వచ్చుంటే 1000 కోట్లు కొట్టేసేదేమో. సాడ్లీ ఈ రోబో మ్యాజిక్ ని మళ్ళీ శంకర్ గారు రెప్లికేట్ చేయలేకపోయారు. ఇంకా మిగతా డైరెక్టర్స్ గురించి జస్ట్ ఫర్గెట్ ఇట్. తమిళ ఇండస్ట్రీలో ఈ షిఫ్ట్ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళ మూవీస్ అన్ని వాళ్ళ స్టోరీసే ఉంటున్నాయి. అదేంటి బ్రో, తమిళ సినిమాలు తమిళ స్టోరీస్ ఉంటే ఇంకేముంటాయంటారా? నేనేం చెప్పాలనుకున్నా అంటే తమిళనాడు కల్చర్ కి స్పెసిఫిక్ గా కరెక్ట్ ఇష్యూస్ మాత్రమే తీసుకుని సినిమాలు చేస్తున్నారు. వెట్రిమారన్, పారంజిత్, మారి సెల్వరాజ్ ఇలాంటి డైరెక్టర్స్ కేవలం లోకల్ రూటెడ్ స్టోరీస్ తీస్తున్నారు. వీటికి తమిళనాడులో తప్ప వేరే ఎక్కడ ఆడియన్స్ లేరు. డైరెక్టర్స్ లైక్ లోకేష్ అండ్ నెల్సన్ ఈ పాన్ ఇండియన్ ఇంగ్రీడియంట్స్ ఉన్న మూవీస్ ని తీస్తున్నా కూడా సౌత్ మొత్తం కవర్ చేయగలుగుతున్నారు, కానీ నార్త్ లో ఇంకా స్ట్రాంగ్ పెనిట్రేషన్ అయితే అవ్వలేదు. ఇన్ఫాక్ట్ LCU లాంటి స్ట్రాంగ్ యూనివర్స్ లో కూడా సంహం ఇంకా 1000 crore రాకపోవడం అనేది ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. కానీ ఫ్యూచర్ లో రాబోయే రోలెక్స్ సినిమాతో తమిళ ఇండస్ట్రీ అండ్ సూర్య వాళ్ళ ఫస్ట్ 1000 crore కొట్టే ఛాన్స్ అయితే గట్టిగానే ఉంది. రోలెక్స్ క్యారెక్టర్ వచ్చేది ఒక్క సీన్ లోనే అయినా ఆ క్యారెక్టర్ కి చాలా హైప్ ఉంది. పైగా ఈ పాటికే ఖైదీ అండ్ విక్రమ్ మూవీస్ ని నార్త్ లో కూడా OTTలో చూసేశారు. సో రోలెక్స్ తీస్తే వాళ్ళకి కూడా చూడాలని ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు LCU అనే టాపిక్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ 1000 కోట్లు ఎక్కడ నుండి వస్తుంది తమిళ నుండి అంటే నో ఆన్సర్. ఇన్ఫాక్ట్ వింటేజ్ శంకర్ లాగా కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ స్టోరీని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే డైరెక్టర్స్ లేకుండా పోయారు. సో అలాంటి డైరెక్టర్స్ వచ్చేదాకా తమిళ ఇండస్ట్రీ 1000 కొట్టడం అనేది చాలా
చాలా కష్టం అండి. నంబర్ 3 గ్రాండియర్. సో ఫార్ 1000 క్రోర్ క్లబ్ లో ఉన్న సినిమాల్లో దంగల్ ఒక్కటి పక్కన పెడితే మిగతా సినిమాలు అన్ని పెద్ద పెద్ద బడ్జెట్లతో చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ నార్త్ లో అసలు మన హీరోస్ తెలీదు, మన కంటెంట్ తెలీదు, మన స్టైల్ తెలీదు. అలాంటి వాళ్ళు కూడా మన సినిమాకి కనెక్ట్ అవ్వాలంటే ఒక గ్రాండియర్ ఉంటేనే మాత్రం వాళ్ళకి ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. ఈ విషయంలో మన రాజమౌళి ఈజ్ అ మాస్టర్. ఆయన అంత బడ్జెట్ పెట్టడమే కాదు, ఆ మార్కెటింగ్ కూడా అదే రేంజ్ లో చేస్తారు. సో ఆ ప్రమోషన్స్ చూడగానే మనకు కూడా చూడాలనిపిస్తుంది. రీసెంట్ గా కల్కి మూవీ కూడా ఇలా ఒక కొత్త వరల్డ్ నే ప్రెజెంట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సక్సెస్ కొట్టింది. కానీ మీరు చెప్పండి, రోబో తర్వాత అంత గ్రాండియర్ తో బ్లాక్ బస్టర్ వైబ్స్ అని అనిపించిన తమిళ సినిమా అయినా ఉందా? లేదు కదా. విజయ్ మూవీస్ కి పెద్ద బడ్జెట్స్ ఉన్నా కూడా బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ అనొచ్చేమో కానీ గ్రాండ్ ఫీలింగ్ అయితే రాదు. మిగతా మూవీస్ అయితే ఫర్గెట్ ఇట్. మధ్యలో పొన్నియిన్ సెల్వన్ అని వచ్చింది, అది కొంచెం ఏదో కొన్ని అలా ఫీల్స్ వస్తాయి కానీ ఇది కూడా ఒక తమిళ్ వాళ్ళకే అర్థమయ్యేలా తీశారు. అండ్ ఆల్సో పాన్ ఇండియన్ స్టేజ్ లో ఫెయిల్ అయింది ఈ సినిమా. సో అదర్ దాన్ దాట్ వీళ్ళైతే హై కాన్సెప్ట్ సినిమాలు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయట్లేదు, ఎక్స్ప్లోర్ కూడా చేయట్లేదు. సి లోకల్ స్టోరీస్, రూటెడ్ స్టోరీస్ తీయడం తప్పేం కాదు, కానీ పాన్ ఇండియన్ స్టేజ్లో రికగ్నిషన్ రావాలంటే ఇవి సరిపోవు. యూ నీడ్ బిగ్ స్టార్స్, యూ నీడ్ న్యూ కాన్సెప్ట్స్, యూ నీడ్ బిగ్ ఐడియాస్. రైట్ నౌ తమిళ ఇండస్ట్రీలో ఇవి కరువయ్యాయి. ఫ్యూచర్ సంగతి ఏంటంటే రైట్ నౌ అయితే తమిళ ఇండస్ట్రీకి ఛాన్సెస్ ఎక్కువ ఏం కనబడట్లేదండి. మీరు ఆలోచిస్తే ప్రతి ఇండస్ట్రీ నుండి 1000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్న నెక్స్ట్ సినిమాలు ఏంటి? కొన్ని పేర్లు చెప్పంటే మనకేమో పుష్ప 2, సలార్ 2, బాలీవుడ్లోనేమో వార్ 2, కన్నడ ఇండస్ట్రీకి KGF 3, కానీ తమిళ ఇండస్ట్రీ నుండి 0 మూవీస్. రోలెక్స్ మూవీ కూడా షార్ట్ 1000 కొట్టేస్తానని అయితే చెప్పట్లేదు మేము. ఎల్సియూ కాబట్టి, యూనివర్స్లో పార్ట్ కాబట్టి ఏవైనా సినిమాకి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది ఈ సినిమాకి. ఇంకా విజయ్ రిటైర్మెంట్ వలన ఇప్పట్లోనైతే అంత స్టార్ పవర్ కూడా లేదు. సో 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడైతే రాదు. అన్లెస్ ఎవరైనా డైరెక్టర్ పాత్ బ్రేక్ చేసి పెద్ద పెద్ద ఐడియాస్తో ఏమైనా మూవీస్ తీస్తే తప్ప ప్రెసెంట్ ఉన్న బ్యాచ్ ఆఫ్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ అయితే 1000 కోట్ల సినిమా అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. మరి తమిళ ఇండస్ట్రీ ఏం చేంజ్ చేయాలంటే స్టార్స్ అనేటోళ్ళని మనం క్రియేట్ చేయలేం. కొంతమంది యాక్టర్స్కి ఆ ఆరా ఉంటుంది. సో న్యాచురల్లీ స్టార్స్ అయిపోతారు అలాగా ఓవర్ ది ఇయర్స్. సో రైట్ నో తమిళ ఇండస్ట్రీకి బెస్ట్ బెట్ అంటే అది ఐదర్ అందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్తో రావడం ఆర్ అందరికీ ఇంట్రెస్ట్ వచ్చేలా ఒక గ్రాండ్ బ్లాక్ బస్టర్ తీయడం. కానీ రీసెంట్గా తమిళ సినిమాల పాత్ చూస్తుంటే ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్టయితే కనబడట్లేదు. వెళ్ళే అంత స్టామినా ఉన్న డైరెక్టర్స్ ఒకరిద్దరు తప్ప నాకైతే ఎవరూ తెలీదు. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్స్ పాన్ ఇండియా మూవీస్ ట్రై చేసినా కూడా వాళ్ళు మోస్ట్లీ అవుట్డేటెడ్ డైరెక్షన్ స్టైల్తో బిగ్ బడ్జెట్స్ హ్యాండ్ చేయలేక ఆర్ ఈవెన్ కాన్సెప్ట్ లెవెల్లోనే వేరేవి ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తూ ఫెయిల్ అయిపోతున్నారు. నాకు ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ దట్ తమిళ ఇండస్ట్రీ హాస్ ద బెస్ట్ టెక్నీషియన్స్. సో వీళ్ళు తలుచుకుంటే ఒక టెక్నికలీ సుపీరియర్ ప్రోడక్ట్ ఇవ్వగలరు, కానీ దే ఆర్ నాట్ ఈవెన్ ట్రైయింగ్. సో లెట్స్ హోప్ ఎవరైనా న్యూ జనరేషన్ డైరెక్టర్స్ అన్న వచ్చి వీళ్ళ రూట్ మారుస్తారేమో. అది జరిగేదాకా తమిళ ఇండస్ట్రీకి 1000 కోట్లు రావడం అయితే చాలా కష్టం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.